సాహితీ మిత్రులందరకు ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు శుభస్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం మొదటి 2 భాగాలు విన్నారు కదా. మనసు చేసిన న్యాయం 3వ భాగం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆనాటి కుటుంబాలు, అనుబంధాలు, మంచి చెడు అలవాట్లు, స్నేహితుల మధ్య కేవలం మాటకే గౌరవించి ఉద్యోగం ఇవ్వగలిగిన నిర్మల స్నేహం ఇవన్నీ ఉండేవి. మరి ఈనాడు అంటే ఈ రోజుల్లో ఉత్తరమే కాదు, ఎవరూ చూడకుండా దక్షిణం వైపు తిరిగి దక్షిణ రూపంలో ఏదిచ్చినా కూడా ఉద్యోగం సంగతి దేవుడెరుగు, మనం అప్పులు చేసి ఇచ్చిన అసలుకే మోసం జరుగుతోంది. దానికి తోడు నాన్నగారు అటు ఆఫీసు ఇటు నాటకాలతో బిజీగా ఉండేవారు. దాంతో చదువు అంటే పెద్దగా అభిరుచి లేని అన్నయ్య ఏదో ఒక వంకతో ఇంటికి ఆలస్యంగా రావడం, చెడు స్నేహాలు పట్టేయడం జరిగింది. ఇంట్లో పెద్దవాళ్ళు బాగా చదివితే వాళ్ళ తమ్ముళ్ళు కూడా పుస్తకం శ్రద్ధగా పట్టుకుని కూర్చునేవాళ్ళు ఆ రోజుల్లో. వాడికి నాకు 5 ఏళ్లు తేడా ఉండడంతో అన్నయ్య ప్రతిదానికి నా మీద ఆజమాయిషీ చేసేవాడు. వాడి గురించి కాలేజీలో లెక్చరర్లు నాన్నగారికి ఫిర్యాదు చేసినప్పుడల్లా నాన్నగారు వాడిని బెల్ట్తో కొట్టేసేవారు. అది చూసి భయంతో నేను చదివేసుకునేవాడిని. వాడు డిగ్రీ పాస్ అయ్యే నాటికి సిగరెట్టు, ఆఫీసర్స్ క్లబ్ లో స్నేహితులతో పేకాట ఆడడం నేర్చుకున్నాడని తెలిసి నాన్నగారు తాను చెప్పినట్టు వింటే ఇంట్లో ఉండమని లేదా ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పేశారు. మరి ఏ కళనున్నాడో అన్నయ్య ఒప్పుకున్నాడు. నాన్నగారు తనకు తెలిసిన టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారిని పట్టుకుని డైలీ క్యాజువల్ లేబర్ గా చేర్పించారు వాణ్ణి. వాడి అదృష్టం బాగుండి 2 ఏళ్లలో ఆ ఉద్యోగం పెర్మనెంట్ ఉద్యోగంగా మారింది. పెర్మనెంట్ అయ్యేంత వరకు నమ్మకంగా పనిచేసిన అన్నయ్య పూర్తి జీతం చేతుల్లో పడేసరికి మళ్లీ పాత స్నేహితులు, అలవాట్లు వచ్చేసాయని గమనించిన నాన్నగారు వాడికి దూరపు బంధువుల అమ్మాయితో పెళ్లి చేసేశారు. తన కుటుంబానికి శనిగాళ్లా దాపరించిన వాడు ఈ పెళ్లితో బాధ్యత మీద పడి బాగుపడతాడని, తన బాధ్యత కూడా తీరిపోతుందని ఆయన ఉద్దేశమట. నాన్నగారు ఆ తర్వాత నాతో నిష్కర్షగా చెప్పేశారు, చూడు చిన్నోడా, మీ అన్నయ్యని ఆదర్శంగా తీసుకోక కష్టపడి నీ చదివేదో నువ్వు బాగా చదువుకో. డిగ్రీ పూర్తయ్యాక ఒక పక్క ఏదో ఒక కాన్వెంట్లో పనిచేసుకుంటూ అటు బ్యాంక్ టెస్టులకి ప్రిపేర్ అవుతూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఈ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి తీరాలి అనే మార్కులు సంపాదించుకో. నువ్వు జీవితంలో స్థిరపడిపోయినట్లే. అంతవరకు వస్తే నా పరిచయస్తులను పట్టుకుని ఎక్కడో చోట దేనిలో ఒక దాంట్లో పోస్టింగ్ వేయించగలను. ఆ తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించారు నాన్నగారు. నేను డిగ్రీ 2వ సంవత్సరంలో ఉండగా అన్నయ్యకి పెళ్ళయింది. మావి గారు రైల్వేలో టీసీగా పనిచేసేవారు. ఆయన చాలా మంచివారు. అత్తయ్య గారు మాత్రం పాత సినిమాల్లో ఎస్ వరలక్ష్మి. వారిది ఆ రోజుల్లోనే ప్రేమ వివాహమట. వదిన పేరు విజయలక్ష్మి. వాళ్ళది పెద్ద కుటుంబం. వదిన తర్వాత ఒక అబ్బాయి, ఆ తర్వాత 2 అమ్మాయిలు. రైల్వేలో టీసీ కావడంతో ఆవిడకు చదువుకున్నది తక్కువైనా సోషల్ గా ఉండడం, ఆధునికమైన అలంకరణతో నిత్యం కొత్తగా కనపడడం, ఆఫీసులో పనివాళ్లను ఇంట్లో బానిసలుగా వాడుకోవడం ఆవిడకు వెన్నతో పెట్టిన విద్య అని పెద్దవాళ్ళు మాటల్లో చెప్పుకుంటుంటే విన్నాను. చాలా కుటుంబాలను గమనిస్తే పిల్లల్లో ఎవరో ఒకరు మిగతా వాళ్లలా కాకుండా వారొక్కరే తప్పబుట్టిన వారు గాను లేదా కుటుంబానికి ఒక శనిగాడి లాంటి వారు గాను ఉంటూ ఉంటారు. ప్రతిరోజు రైళ్లలో తిరిగే ఉద్యోగం కావడంతో పిల్లలందరితో బదిలీల మీద ఊళ్ళు తిరగడం ఎలా అనుకున్న మావయ్య గారు దంపతులు పెద్దమ్మాయి అయిన మా వదినను తన అమ్మమ్మగారి ఊళ్ళో ఉంచేశారట. నెలకోసారి వచ్చి కూతుర్ని తల్లి గాని తండ్రి గాని చూసుకుని వెళ్లేవారట. దాంతో ఆ పల్లెటూరు అమాయకత్వం, వినయ విధేయతలు గల ప్రవర్తన, కాస్త సంగీతం అన్నీ అలవడ్డాయిట వదినకి. 10వ తరగతి పాస్ అయ్యే వరకు ఆ పల్లెటూరులోనే చదువుకుందట వదిన. ఆవిడ తన అభిరుచులకు తగ్గట్టు తన మిగతా 3 పిల్లల్ని పెంచుకుందట. అత్తయ్య గారు తన అభిరుచులకు తగ్గట్టు తన మిగతా 3 పిల్లల్ని పెంచుకుందట. అలా వారి కుటుంబంలో తప్పబుట్టిన అమ్మాయిగా వదిన మిగిలిందట. 16 రోజుల పండుగ జరిగాక ఒక మంచి రోజు వదినను కాపురానికి పంపించారు. అన్నయ్య ఉద్యోగ సమయం పూర్తయ్యాక చక్కగా ఇంటికి రావడం, వదినతో కలిసి షికారు వెళ్లడం, వారానికోసారి సినిమాలకు వెళ్లడం చేసేవాడు. అన్నయ్యకు కూడా ఆధునికత అంటే చాలా ఇష్టం. అందుకని వదినకి చక్కటి చీరలు, మేకప్ సామాను, మంచి మంచి ఖరీదైన చెప్పులు అన్నీ కొనేవాడు. 3 నెలలు వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వదిన తర్వాత 3 పిల్లలు కాలేజీ చదువుల్లోకి రావడంతో ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేస్తున్న సమయంలో పిల్లలకు భాషా సమస్య తలెత్తడంతో మావి గారు
ఇక ఎక్కడో ఓ చోట స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అన్న ఉద్దేశంతో విజయవాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తాను తన ఉద్యోగం ఉన్న ప్రదేశానికి తిరగడం అలవాటుగా మార్చుకున్నారట. ఆయన అటు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారమేసి రోజులు ఇంటికి వచ్చేవారే కాదట. దాంతో అత్తయ్య గారికి ఏమీ పని లేక పిల్లల కాలేజీకి వెళ్ళిన వెంటనే ఎక్స్ప్రెస్ రైల్ పాస్ తో ఎక్కేసి మా ఇంటికి భోజనానికి వచ్చేసేవారు. వదిన ఆయన తనను ఎంతో బాగా చూసుకుంటున్నారని, తనకు ఈ 3 నెలలలో కొన్నవన్నీ చూపించిందట. ఆ మరునాడు అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చాక తాను కొన్న పలానా కొత్త చీర కట్టుకుని వస్తే సినిమాకి వెళ్దాం అన్నాడట. వదిన ఆ చీర తన దగ్గర లేదని చెప్పిందట. అన్నయ్య గట్టిగా అడిగితే భయపడి అసలు విషయం చెప్పిందట వదిన. అత్తయ్య గారు అన్నయ్య వదినకు కొన్న కొత్త చీరలు చూసి అవి తనకెంతో బాగుంటాయని, కొంతకాలం కట్టుకుని ఇచ్చేస్తానని, ఆ కొత్త చీరలు తన పాత చెప్పులు వదిలేసి వదినకు కొన్న కొత్త జలతారు చెప్పులు వేసుకుని ఆ సాయంత్రం విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలుకి వెళ్ళిపోయిందట. అన్నయ్యకి అసలే కోపం ఎక్కువ. దాంతో వదిన మీద దాదాపుగా చెయ్యి చేసుకునేంత పని చేశాడట. దాంతో వదిన చాలా భయపడిపోయి ఆ రాత్రంతా ఏడుస్తూ కూర్చుందట. అమ్మ అన్నయ్యను కేకలేసి వదినను ఓదార్చి తన పక్కలోనే పడుకోబెట్టుకోవడం మాత్రం నేను చూశాను. ఆ మరుసటి నాటి నుండి అన్నయ్య వదినతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. 3 నెలలు తనను మనస్ఫూర్తిగా ప్రేమించిన భర్త ఎందుకు ఆ విషయాన్ని అంత తీవ్రంగా తీసుకున్నాడో అర్థం కాని వదిన ఆ 2 రోజుల్లోనే దిగులుగా కూర్చోవడం నేను చూశాను. అమ్మ అన్నయ్యని ఇదేమిటిరా అని అడిగితే, నా కష్టార్జితం నా భార్య కోసం గాని అత్తగారు సింగారించడం ఏమిటమ్మా? ఆవిడ అడిగితే మాత్రం దీనికి బుద్ధిలో లేకపోయింది. పెళ్ళయి నాకేమీ తెలియదు, మా అమ్మ వాటిని చూస్తేనే తన బ్యాగులో పెట్టేసుకుంది, నన్నేం చేయమంటారు అని నా దగ్గర ఏడుస్తుంది. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, కొంచెం గట్టిగా కోప్పడ్డాను, అది నా తప్పే అన్నాడట. కోడలు మంచి పిల్లరా, వాళ్ళ అమ్మ చేసిన తప్పుకు ఆ అమ్మాయిని బాధ పెట్టకు. పల్లెటూళ్ళలో పెరగడం వల్ల గడుసుతనం తెలియదు. మీ అత్తగారు వస్తే నేను జాగ్రత్తగా అడుగుతానులే అందట అమ్మ. మళ్లీ వారం రోజుల్లో ఒక ఆదివారం పిల్లలతో సహా వచ్చేసింది పొద్దున్నే అత్తయ్య గారు. ఆ రోజు అందరం ఇంట్లోనే ఉన్నాం. ఆవిడని చూస్తూనే అన్నయ్య శివాలెత్తినట్టు అరిచేశాడు. దానికి కారణం ఆ రోజు అత్తయ్య గారు కట్టుకు వచ్చిన చీర అన్నయ్య కొన్నదే, వేసుకున్న చెప్పులు కూడా అన్నయ్య కొన్నవే. దానికి తోడు బాబ్డి హెయిర్, స్లీవ్లెస్ జాకెట్, లైట్ మేకప్, లిప్స్టిక్, వీటితో ఆవిడ రూపం మొదటిసారి చూసి నిజంగా మా అందరికీ మతిపోయింది. సాంప్రదాయక మర్యాదలు పూర్తయ్యాక అమ్మ అడిగింది. దూరపు బంధువే కావడంతో మొదటి నుంచి ఏకవచనంతో సంబోధించుకోవడం వాళ్ళిద్దరికీ అలవాటే. మగవాళ్ళం హాల్లో టీవీ చూస్తుంటే అత్తయ్య గారు కూతురుతో అన్నయ్య గదిలో తన 3 పిల్లలతో వదినతో గుసగుసగా మాట్లాడుతోంది. అమ్మ కూడా వంటగది శుభ్రం చేసుకుని ఆ గదిలోకి వెళ్ళింది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు హాల్లో మాకు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నయ్య గారు కూడా వస్తే బాగుండేది వదిన, ఆ 16 రోజుల పండుగలో చూడడమే, మళ్ళీ చూడనే లేదు అన్నట్టు ఇది అబ్బాయి కోడలికి కొన్న కొత్త చీరేమో, నీకెప్పుడు ఇచ్చింది కోడలు అని అడిగింది అమ్మ ఏమీ తెలియనట్టుగానే. క్రితంసారి వచ్చినప్పుడు అల్లుడు కొన్నాడని చూపించింది, బాగుంది కదా, మొదటిసారి నేను కట్టుకుని ఇస్తానమ్మా అని తీసుకెళ్లాను. అసలు నా కూతురు చీరలు కట్టుకోవడం మొదలెట్టినప్పటి నుంచి ఏది కొన్నా మొట్టమొదటిసారి నేను కట్టుకుని దానికి ఇచ్చేస్తాను. దాని ఒంటి మీద చీర నలగదంటే నమ్మవదిన, అంత ఉబ్బిడిగా కట్టుకుంటుంది. నా మొహం మండ, నేను ఏ చీర కట్టినా సాయంత్రానికే తోలుగుడ్డైపోతుందనుకో అందావిడ. అంటే కోడలికి ఏ కొత్త చీర కొన్నా తొలిసారి కట్టుకునే యోగం లేదన్నమాట. మీ ఇంట్లో ఉండగా అలా చేశావేమో, ఇంకెప్పుడు అలా చేయకు. అసలు అబ్బాయి కోడలికి కొన్న చీర పట్టుకెళ్లడమే తప్పు, పైగా దాన్ని కట్టుకుని ఇక్కడికి రావడం నువ్వేమన్నా అనుకో వదినా, మరీ తప్పు అంది అమ్మ. అబ్బబ్బబ్బబ్బా, ఏం వేసవకాలమో ఏమో, ఇంకా ఎండలు ముదరనే లేదు కానీ మండిపోతున్నాయి అని జుట్టు బాబ్డి హెయిర్ చేయించుకున్నా వదిన. దానికి తోడు ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్ చీరలు కట్టడం నాకు చాలా ఇష్టం, అందుకని తీసుకెళ్లాను, ఇందులో తప్పేముంది వదిన అందావిడ కూలిగా. నీకు కొత్త చీర మొట్టమొదటిసారి కట్టుకోవడం అంత ముచ్చటైతే అన్నయ్య గారి చేత రోజుకు 4 చీరలు కొనిపించుకుని కట్టుకో, అంతేగాని అబ్బాయి కోడలికి ముచ్చటపడి కొన్న చీర నువ్వు పట్టుకెళ్లి ఇలా మా ఇంటికి కట్టుకురావడం నాకైతే నచ్చలేదు వదిన. వయసు వచ్చాక ఆ వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంటుంది వదిన అంది అమ్మ సలహా ఇస్తున్నట్టుగా. అదేంటి వదిన, నాకన్నా పెద్దదానివి, నువ్వు కూడా అలా అంటావు? నేను ఏం చేసినా మా ఆయన నన్ను పల్లెత్తి మాట అనే సాహసం చేయడు. ఆయనకి నేనేమిటో తెలుసు. అయినా నేను నా కూతురుతో చెప్పే చీర తీసుకెళ్ళానే. ఏమే విజయ, మీ అత్తగారితో నేను నిన్ను అడిగి తీసుకెళ్ళినట్టు చెప్పలేదా అని కూతుర్ని గదమాయించింది. అమ్మ, ఆయన నా కోసం కొన్న కొత్త చీర
చీర చూసి సంతోషిస్తావని నీకు చూపించాను. నువ్వేమో చాలా బాగుంది అని బ్యాగ్ లో పెట్టేసుకున్నావు. అది నన్ను అడిగినట్టు ఎలా అవుతుందమ్మా? అత్తయ్య గారు అన్నట్టు నాన్న నీకు ఎన్ని కావాలంటే అన్ని కొంటారు కదా, ఆయన చేత కొనిపించుకోవచ్చు కదా. ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా కట్టుకున్నాను. ఇప్పుడు అత్తవారింట్లో వారి పద్ధతి ప్రకారం నడుచుకోవడం పద్ధతి కదమ్మా అంది వదిన. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 3వ భాగం విన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు. శుభమస్తు. స్వస్తి.